హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్ లేదా తిరువన్నమలై టెంపుల్ గురించి మనం కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ టెంపుల్ పంచభూత స్థలాలలో ఒకటి. అంటే మహాశివుడు అగ్నిలింగంగా ఇక్కడ ఆవిర్భవించాడు. అయితే దీని వెనకాల ఒక కథ ఉంది. అది మనం నిన్న ఎపిసోడ్లో చెప్పుకున్నాము. తప్పకుండా చూడండి, ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. బ్రహ్మకి విష్ణువుకి వివాదం ఏర్పడినప్పుడు మహాశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి ఆది అంతాన్ని వాళ్ళు కనుక్కోలేకపోతే బ్రహ్మకి శాపం ఇచ్చి, అలాగే మహావిష్ణువుకి వరం ఇస్తాడు. ఆ చంద్ర తారార్కం ఆయనకి భక్తులు ఉండేట్టు, గుడి ఉండేట్టు. అయితే దేవతలందరూ శివుడిని ప్రార్థిస్తారు వాళ్ళందరూ ఈ జ్యోతిర్లింగంగా భూమి మీద ఆవిర్భవించాలని. సో ఆ విధంగా శివుడు అరుణగిరిగా, ఆ అరుణగిరి కొండపైన అగ్నిలింగంగా శివుడు ఆవిర్భవించటం జరిగింది. అది స్థల పురాణం, శివపురాణం, శివ మహాపురాణాలు చెప్తున్న కథ అన్నమాట. అయితే స్వయంగా మహాదేవుడే అరుణగిరి రూపంలో ఆవిర్భవించాట. అలాగే అగ్నిలింగం లోపల గర్భగుడిలో అగ్నిలింగంగా ఆయనని తలుచుకున్నంత మాత్రాన్ని అరుణగిరిని కానీ, లేకపోతే అగ్నిలింగాన్ని కానీ, లేకపోతే అరుణాచలేశ్వరుని కానీ తలుచుకున్నంత మాత్రాన్ని మోక్షం లభించేస్తుందిట. ఇంకా అరుణగిరి ప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ అని ఒక ప్రక్రియ ఉంది. అది 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలి గిరి చుట్టూతా. అందులో 8 శివలింగాలు దర్శనానికి కనిపిస్తాయి. సో ఇదంతా దర్శనం చేసుకుంటూ 14 కిలోమీటర్లు నడిచినంతనే మనకి మోక్షం లభించేస్తుందట. ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి అగ్నిలింగాన్ని తలుచుకుని చూసి మరి భక్తులు వారి భక్తిని ప్రదర్శించటంతో ఆ పాపం వినాశనం అయిపోతుందట, మోక్షము లభిస్తుందట. అంతటి శక్తి గల మహిమ గల అగ్నిలింగము మానవునిలోని అంధకారాన్ని తుడిచివేసి మనిషిని భక్తి మార్గంలోకి, స్పిరిచువల్ మార్గంలోకి ఈ అగ్నిలింగం నడిపిస్తుంది, మార్గదర్శకంగా నిలుస్తుంది అని సాధువులు, సంతులు చెప్తారు. అయితే మరి అమ్మవారి ఇక్కడ పార్వతీదేవి వెలసింది. అయితే ఒక కథ ఉంది. ఏంటి అంటే మరి భృంగి ఎప్పుడు పరమశివుణ్ణే కొలుస్తూ ఉండేవాట. శక్తిని, పార్వతీదేవిని కొలిచేవాడు కాదుట, ప్రదక్షిణ కూడా చేసేవాడు కాదుట. అయితే అప్పుడు పార్వతి శివుడిలో ఐక్యమయ్యేసరికి భృంగి అప్పుడు కూడా ఉట్టి పరమశివుడికే ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాట. అయితే పరాశక్తి అంటే అమ్మవారు అలిగి ఈ క్షేత్రానికి వచ్చి, అరుణగిరికి వచ్చి అక్కడే వెలసిందిట అమ్మవారు అని స్థల పురాణం చెప్తోంది. సో అంటే మహాశివుడు అర్ధనారీశ్వరుడు అయినా కూడా భృంగి శివుడికే పార్షాలిటీ చూపించేసరికి అమ్మవారికి కోపం వచ్చి ఇక్కడ వెలుస్తుందిట. కానీ పరమశివుడు భృంగి భక్తికి మెచ్చుకుంటాట. అయితే ఇక్కడ ఈ క్షేత్రంలోనే వినాయకుడు, అలాగే కార్తికేయుడు కూడా ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. నలుగురు కలిసి ఉన్న క్షేత్రం ఇది. ఒక ప్రత్యేకత ఈ క్షేత్రంలో. గుడి చుట్టూతా పెద్ద పెద్ద గోపురాలే కనిపిస్తాయి. పాండ్యులు, చోళులు ఇది గుడిలని కట్టించారు, గోపురాలని. అలాగే కృష్ణదేవరాయలు రాజగోపురం కట్టించారని స్థల పురాణం ప్రతీతి. తర్వాత ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది. ఈ క్షేత్రం తలుచుకున్నప్పుడు రమణ మహర్షి గురించి చెప్పుకోకుండా ఉండలేము. ఆయన ఎంతో మెడిటేషన్ చేశారు ఈ అరుణగిరి పైన, చేసి శివునిలో ఐక్యమైపోయారని ప్రతీతి. అలాగే
ఈ అరుణాచలేశ్వరుని నామం తలుచుకున్నంత మాత్రానే భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది. సో ఇదండి అరుణాచలేశ్వరుడి గురించి, అలాగే తిరువణ్ణామలై టెంపుల్ గురించిన విశేషాలు. ఎన్నో విశేషాలు ఉన్నాయి చెప్పుకోవటానికి. ఈ ఎపిసోడ్లో కొన్ని కవర్ చేశాను, మిగతావి కవర్ చేయకపోతే మీరు యాడ్ చేసుకోండి. తప్పకుండా ఈ ఎపిసోడ్ చూడండి. అలాగే నిన్నటి ఎపిసోడ్లో నేను జ్యోతిర్లింగం అంటే 12 జ్యోతిర్లింగాలు ఎపిసోడ్స్లో జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి నేను ఎపిసోడ్ చేశాను. దాన్ని తప్పకుండా చూడండి మీరు. అప్పుడు ఆ స్టోరీ తర్వాత ఇది అరుణాచలేశ్వర టెంపుల్ రెండు కూడా మనకి బాగా అర్థమవుతాయి. అది డీటెయిల్డ్ స్టోరీ చెప్పాను. సో ఈ ఎపిసోడ్లో కొంచెం టచ్ చేశాను స్టోరీ. సో రెండు కలిపి మీరు చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.